పుట్టిన పిల్లాడికి వాళ్ళు పాలు తాగాలనేది కూడా తెలియదు. అలాంటిది ఆ జ్ఞానం వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? Whenever even 28 week they'll start sucking. ఆ పర్టికులర్ టైంలో పిల్లలు పుట్టిన తర్వాత ఏడుస్తూ ఉంటే అంటే పేరెంట్కి అర్థమయ్యేది కాదు. ఏంటంటే ఏదైనా చెవిలో దూరిపోయిందా, ముక్కులో దూరిపోయిందా, కడుపు నొప్పి వస్తుందా, వీడికి ఏ నొప్పి వచ్చి ఏడుస్తున్నాడు అనేది తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు డే అంతా మదర్ తిరుగుతూ ఉంటుంది. పిల్లలు తినట్లేదండి అంటారు, చెప్పినా కూడా వినట్లేదు. దే ఆర్ గివింగ్ ఆల్ డయాబెటిక్ డైట్ ఫర్ ద బేబీస్. పప్పన్నం నెయ్యేసి పెట్టడం అనేది 5 ఫ్యామిలీస్లో ఇద్దరికి మినిమం ADHD ఆర్ ఆటిజం ఉంటాం. చూసిన వెంటనే వాళ్ళని గుర్తించి వీళ్ళకి ఉంది ఈ ప్రాబ్లం పేరెంట్స్కి ఈజీగా చెప్పగలుగుతున్నారా సార్? మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వాట్ వీ అబ్జర్వ్ ఇస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎస్పెషల్లీ 1 year 2 years లోపు ఉన్న పిల్లలకి జలుబు చేసినా, కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తమలపాకు వచ్చి పెట్టుకుంటూ మీద ఇలాంటివేవో వాళ్ళ ఇంట్లో సొంత చిట్కాలు ఏవో వాడుతూ ఉంటారు. జలుబు దగ్గు మెడిసిన్స్లో వేసుకున్నప్పుడు జలుగా కొంత మత్తు ఉంటుంది అని అంటారు. కాఫ్ మెడిసిన్స్ మీరు చెప్పినట్టు చిన్న నిద్ర అనేది వస్తుంది, డ్రౌజినెస్ వస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ అడ్వాంటేజ్. దగ్గు జలుబు రావడానికి కారణము నిమోనియా అటాక్ అవడం అనేది క్వైట్ కామన్గా జరుగుతుంది అనేది అంటారు. వై ఇట్ ఈస్ కమింగ్ లైక్ దట్ అంటే ఏమంటారు సార్? ఎక్కువ మంది ఒకటే రూమ్లో ఉండడం, వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం. 25 ఏళ్ల క్రితం పోలియో చుక్కలు వికటించడం ఎక్కువగానే వినిపించేది సార్. అవునవును. నిజంగా అలా ఎందుకు జరిగింది? అప్పుడు వీక్గా చేసే ఆ వైరస్ని ఇస్తాం మనం. పుట్టినప్పుడు ఉండే జాండీస్ని అంత సీరియస్గా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్ టు డూ. 20 కంటే దాటితే జాండీస్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ టు ద బ్రెయిన్. ఎండలో పెట్టుకోవడం వల్ల పెద్ద యూజ్ ఉండదు, ఆ వేవ్ లెంత్ రాదు ఎండలో. ADHD కానీ ఆటిజం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే గుర్తించగలిగే అవకాశం ఉందా? అది ఏ స్టేజ్లో గుర్తిస్తారు? ఆ జీన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం కడుపులో ఉండగానే 3rd monthలో మదర్కి మరి టెస్ట్ చేయొచ్చు. అండ్ అదే సేమ్ జీన్స్ ఉండి బేబీకి కూడా ఉందని చెప్తే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు.